హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేము ఎవ్రీ ఇయర్ శివరాత్రి రోజు ఇలాగే తాతయ్య నాయనమ్మ సమాధుల దగ్గర కూర్చొని భోజనం చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఇలాగ రిలాక్స్ అయ్యి వస్తాము. అక్కడ రేకులు షెడ్లా కనిపించేది తాతయ్య నాయనమ్మ సమాధులు. ఎవ్రీ ఇయర్ శివరాత్రి రోజు వాళ్ళని తలుచుకొని మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అక్కడే కూర్చొని కాలక్షేపం చేసి వస్తాము. పొలంలో ప్రశాంతంగా ఇయర్లో ఒక్కరోజైనా అక్కడ ప్రశాంతంగా కూర్చుంటే మాకు చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఇలా పిల్లలు, అక్కడ వరి పొలము, మామిడి చెట్లు, వీటన్నిటి మధ్య పిల్లలు ఈవినింగ్ దాకా బాగా ఆడుకుంటారు. ఇలా అందరం కలిసి ఒకరోజు స్పెండ్ చేయడం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూసారా మా పిల్లలు ఎలా అల్లరి చేస్తున్నారు? మా పిల్లలు అల్లరి చేస్తూ ఒకరోజు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అందరూ కలిసి ఉండడం వల్ల ఎక్కడెక్కడ ఉన్న మేమంతా ఒకరోజు ఖచ్చితంగా స్పెండ్ చేస్తాము. అందరం కలిసి హ్యాపీగా అక్కడే భోజనాలు చేసి పొలంలోనే వస్తామన్నమాట. ఇలా ఎలా ఆడుతున్నారో చూడండి, పిల్లలంతా కలిపి ఆడుతున్నారు, భోజనం చేస్తున్నారు. మా పిల్లలు, అన్నయ్య పిల్లలు, డాడీ, అందరూ, నానమ్మ అందరూ ఉన్నారు. అక్కడ కనిపించేది తాతయ్య నాయనమ్మ సమాధులు అనమాట. అవి మా బుడ్డోడు చూసారా వరిలో ఎలా ఆడుతున్నాడో. మట్టి అయినా సరే చాలా చాలా హ్యాపీగా ఆడుతున్నాడు అనమాట. మట్టి ఎప్పుడు చూడనట్టు ఆడుతున్నాడు మా వాడు. వాటర్లో ఆడుతున్నాడు వరి పొలంలో. సాయంత్రం అయ్యింది. తర్వాత మళ్ళీ కాసిన ఆయన గుడికి వెళ్ళి అక్కడ మా వాళ్ళంతా భజనలో పార్టిసిపేట్ చేశారు. పలక భజన వేశారన్నమాట. మా పిల్లలు అందరు కలిపి మళ్ళీ భజనకు పార్టిసిపేట్ చేశారు ఈవినింగ్ టైంలో. ఇలా శివరాత్రిని అలా ఎంజాయ్ చేశారు పిల్లలంతా.